రైట్. ఇక హైదరాబాద్ పరంగా చూసుకుంటే ఈ సిమ్ను ఫిజికల్ సిమ్గా మార్చి ఓటీపీలను డైవర్ట్ చేయడం అనేది చాలా టెక్నికల్ అండ్ డేంజరస్ మోసం. అసలు ఈ ముఠా బాధితులను ఎలా ట్రాప్ చేసింది, ఎలాంటి సరికొత్త సిమ్ స్వాపింగ్ మోసాలు బారిన పడకుండా ఉండటానికి పోలీసులు ప్రజలకు ఇస్తున్న ముఖ్యమైన సూచనలు ఏంటి అనే వాటిపైన మా హైదరాబాద్ రిపోర్టర్ లిఖిత అందిస్తారు. లిఖిత. ఇప్పటికే సైబర్ నేరాలకు సంబంధించి చూసుకున్నట్లయితే రోజు రోజుకు అప్డేట్ అవుతున్నాయి. ఎంత అప్డేట్ అయినా కానీ మీ తాట తీస్తామంటూ సైబర్ పోలీసులు కూడా అదే రీతిలో వాళ్ళని పట్టుకోవడం కావచ్చు, అలాగే ప్రజలకు అవగాహన కల్పించడంలోనైతే ముందంజలో ఉంటున్నారని చెప్పుకోవచ్చు. ఈ నెలలో చూసుకున్నట్లయితే దాదాపుగా 200కు పైగా నేరస్తులనైతే అధికారులు అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మనం చూస్తున్నాము. ఇన్ని రోజులు ఓటీపీల వైజ్గా కావచ్చు, లేకపోతే సిమ్ కార్డులు కొత్తవి ఉన్నాయి అని చెప్పడం కావచ్చు, ఇంకా ఈ యొక్క క్రెడిట్ కార్డుల కోసం కావచ్చు, మీకు ఓటీపీలు వస్తాయి దయచేసి మాకు చెప్పండి అని చెప్పడమో, లేకపోతే యాప్ లింక్ చేసుకోండి అని చెప్పడమో, లేదా ఈ యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పడం మాత్రమే చూసాం. కానీ ఈసారి సరికొత్తగా మీ అకౌంట్లోకి డబ్బులు పడాలంటే మీ దగ్గర సిమ్ అనేది, అంటే కొత్త రకమైన ఈ సిమ్ మీ దగ్గర ఉండాలి, ఇది కేవలం ఈ ఫోన్తో మాత్రమే పనిచేస్తుంది అంటూ చెప్తూ కొత్త ఫోన్లను కూడా వాళ్లకు పంపించడంతో పాటు ఆ ఫోన్ నుండి ఆపరేట్ చేస్తూ వారి అకౌంట్ ఖాతాలను అయితే ఖాళీ చేస్తున్న ముఠాని అంతర్రాష్ట్ర ముఠాలు ఎవరైతే ఉన్నారో అందులో దాదాపుగా 6గురిని అయితే పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు వారి దగ్గర నుండి కొన్ని ఫోన్లను, అలాగే వారు ప్రత్యేకంగా తయారు చేసిన కొన్ని సిమ్ కార్డులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది, సీజ్ చేశారు. అంతేకాకుండా వారి దగ్గర ఉన్న ల్యాప్టాప్లో కూడా ఉన్న సమాచారాన్ని మేరకైతే ఇంకా ఎక్కడెక్కడ వీళ్ళు ఉన్నారు అనే కోణంలో కూడా ఈ యొక్క విచారణ అనేది కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఇలాంటి నేరస్తులకు సంబంధించిన వివరాలు ఎవరైతే ఉన్నాయో వాటన్నిటిని పరిశీలించడంతో పాటు ఇంకా వీళ్ళ ముఠా ఎక్కడెక్కడ ఉంది అనే కోణంలో ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా, అటు ఢిల్లీయే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళడం, ఒరిస్సా కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఇతర ఇంకా బెంగళూరు కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ఈ ముఠా పాగా వేస్తుందో అక్కడకు సంబంధించిన కొంతమంది పోలీస్ అధికారులతో కలిసి ఆపరేషన్స్ని ఏర్పాటు చేయడం కావచ్చు. ఆ ఆపరేషన్స్లో భాగంగానే నిందితులను అదుపులోకి తీసుకుంటున్నట్టుగా, నేరస్తులు ఎంత చాకచక్యంగా వారి యొక్క నేరాలను అభివృద్ధి చేస్తున్నారో అంతకంటే ఎక్కువ చాకచక్యంగా ఇటు సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకైతే పోలీస్ అధికారులు కూడా అదే విధంగా అంతే టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. ప్రతిసారి కూడా ప్రజలకు ఈజీ మనీకి ఎప్పుడు కానీ ఆశ పడవద్దు, దానివలన ఎక్కువ ఇబ్బందులు పడాల్సిన అవకాశం ఉంటుందంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేరస్తులు పూర్తి స్థాయిలో మీకు క్రెడిట్ కార్డు వచ్చింది, తర్వాత మీరు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పడం కావచ్చు, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఈజీగా మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయని చెప్పడం కావచ్చు, లేకపోతే ఈ గేమ్ ఆడితే మీరు డబ్బులు కట్టవలసిన అవసరం లేదు కానీ ఈ గేమ్ ఆడినందుకు మీకు ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పడం కావచ్చు. ఈ రకంగా నేరాలు అనేటివి అభివృద్ధి చెందడం కావచ్చు, అంతేకాకుండా ఖాతాదారుడి ఖాతా నుండి డబ్బులు ఖాళీ అవ్వడం కావచ్చు. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో ఎవరైనా ఓటీపీలు చెప్పమన్నా కానీ, లేదా ఆ ఓటీపీలకు సంబంధించిన వివరాలు కానీ, మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఎప్పుడు కూడా పరాయి వారికి చెప్పకూడదు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా రీసెంట్గా చూసుకుంటే బ్యాంకు నుండి మేము వచ్చాము, ఇది మా బ్యాంక్ సర్వీసు ద్వారానైతే మీ దగ్గరికి వస్తున్నాము, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, లేదా మీ దగ్గర ఉన్న ఓటీపీలు చెప్పండి, మీ క్రెడిట్ కార్డ్ నెంబర్లు చెప్పండి అంటూ ఎవరైనా వస్తే మాత్రం సంబంధిత బ్యాంకుకు వెంటనే ఇన్ఫామ్ చేయడంతో పాటు సంబంధిత అధికారులకు కూడా వెంటనే ఇన్ఫామ్ చేయాలంటూ కూడా ఎప్పటికప్పుడు పోలీస్ అధికారులు చెప్తున్నారు. మనం రీసెంట్ టైంలో కూడా చాలా నేరాలను ఇదే విధంగా చూసాము. అంతేకాకుండా ఏటీఎంలో కూడా డబ్బులు చోరీ చేసే ముఠాను చూసాము. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఈ ఏటీఎంస్ డబ్బుల విషయంలోనైతే వచ్చిన, అంటే ఖాతాదారుడు ముందుగా వెళ్ళి ఏదైతే డబ్బులు డ్రా చేయాలని చూశాడో ఆ డ్రా చేయాలని చూసిన డబ్బులను బయటికి రాకుండా చూడడం, టెక్నిక్ వాడి ఆ డబ్బులను ఈ యొక్క ముఠా స్వాధీనం చేసుకోవడం అయితే ఏదైతే మనము సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చూసాం. అయితే దీని తర్వాత ఈ నేరస్తులు మరింత మితిమీరిపోవడంతో మీకు క్రెడిట్ కార్డ్ అనేది వచ్చింది, మీ ఖాతాలో డబ్బులు అనేటివి జమ అవ్వబోతున్నాయి, సో మీరు కేవలం ఈ యొక్క ఫోన్ని మాత్రమే వాడాలి అంటూ ఒక
ఒక ఫేక్ ఫోన్ని చూపించడం కావచ్చు, అందులో కొన్ని సిమ్స్ అంటే వీళ్ళ డివైస్కి దగ్గరగా ఉండే కొన్ని సిమ్స్ను ఏర్పాటు చేయడం, వాటిని క్రియేట్ చేసి ఆ క్రియేట్ చేసిన సిమ్ములను ఆ ఫోన్ని ఖాతాదారుడికి పంపించి ఆ ఫోన్ మాత్రమే వాడాలి, దానికి వచ్చే ఓటీపీలు ఏవైతే ఉన్నాయో వాటిని తమకు చెప్పాలంటూ చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో దాని ద్వారా దాదాపుగా ₹1 కోటి నగదు పోగొట్టుకున్న బాధితులను అయితే అధికారులు గుర్తించడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన పెద్ద ముఠా ఏదైతే ఉందో ఆ ముఠాని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఇది ఎక్కడెక్కడి నుండి ఆపరేట్ అవుతుంది అనే కోణంలో కూడా ఈ యొక్క విచారణ అనేది కొనసాగుతుంది. కాకపోతే ఇక్కడ చాలా పెద్ద నెట్వర్క్ ఉండడంతో ఇది కేవలం ఇండియా నుండే జరుగుతుంది అనేది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే ఇతర దేశాల నుండి కూడా ఈ యొక్క సైబర్ నేరగాళ్ళు ఉంటున్నారు. సో దీనివలన ఎక్కడి నుండి ఏం జరుగుతుంది అనే విషయం పూర్తి స్థాయిలో చెప్పలేకపోతున్నామంటూ కూడా అధికారులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు కూడా ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉంటే ఇంత భారీ మోసాలు అనేటివి జరగవు. దీనివల్ల పెద్ద నష్టాలు అనేటివి కూడా ఎక్కువగా జరగకుండా ఉండే అవకాశాలు ఉన్నట్లుగానైతే ఇప్పటి వరకు అధికారులు సూచనలు జారీ చేయడంతో పాటు తమ వద్దనున్న పోలీస్ స్టేషన్స్కు కావచ్చు లేదా డయల్ 100కి కావచ్చు కాల్ చేసి తమ సమస్యలు చెప్పుకోవాలంటూ కూడా అధికారులు ఇప్పటికే ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ లిఖిత.